డ్రామా తెరదీసింది తప్ప. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక దిక్కు తోచిన స్థితిలో రేవంత్ రెడ్డి మంత్రి మండలిని వెంట పెట్టుకుని వచ్చి జంతర్ మంతర్ దగ్గర డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో డ్రామాతో ఏమాత్రం లాభం లేదని, బీసీలకు ఒరిగేదేమీ ఉండదని పేర్కొన్నారు. రిజర్వేషన్ మీరు ఇస్తాన్న ప్రకారం మీ చేతులున్న మంత్రి పదవులు ఇచ్చారా? ఇప్పటి వరకు ఒక మున్నూరు కాపు మంత్రి లేడు, ఒక యాదవ్ లేడు, ఒక ముస్లిం సోదరు లేడు, ఒక లంబారి సోదరు లేరు. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదు, కార్పొరేషన్లు ఇవ్వలేదు. మీరు ఎవరికి ఇస్తున్నారు పదవులన్నీ? మీ దగ్గర ఉన్నాయేమో చేయరు, మీ చేతులు ఉన్నాయి చేయరు. ఎక్కడో చట్టం చేయాల్సిన దాన్ని చట్టం చేస్తా అని చెప్పేసి మీరు విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా మీరు చట్టం ద్వారా కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ తీసుకొచ్చి జంతర్ మంతర్లో ఢిల్లీలో ధర్నాలు చేయడం. ఈ ధర్నాలు మేము అనేక సార్లు చేశాం. కేసీఆర్ గారు మొట్టమొదటి 2014లోనే ఫస్ట్ సెషన్లోనే 33% మహిళా రిజర్వేషన్, 33% బీసీల రిజర్వేషన్ కోసం అక్కడే తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఆనాటి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి అయిన తర్వాత హైదరాబాద్ నుండి ఈ ప్రాంతాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట 1956లో కలుపుతున్న తొలి రోజుల్లో పట్టినే వ్యతిరేకించినటువంటి మేధావుల్లో వారొకరు. నాటి నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం 2001లో కేసీఆర్ గారి నాయకత్వాన మళ్ళీ ఒక రాజకీయ పార్టీని ఆవిర్భవించి ముందు తీసుకెళ్లే సందర్భంలో వారి పాత్ర చాలా గొప్ప పాత్ర. ముఖ్యంగా కేసీఆర్ గారికి తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ ఆర్థిక పరిస్థితుల పట్ల, తెలంగాణ ప్రాంతానికి 1956 నుండి మరి 2001 వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్ట కొమరం